ఒక చెరువు పక్కన తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పేదవాడి ఇంటిపైకి గుడిసెలపైకి బుల్డోజర్లు వెళ్లాయి. హైడ్రా అధికారులు వెళ్లారు. ఎక్కడో ఒక దగ్గర 2-3 విల్లాలు కూల్చేశారు. కానీ ఏ పొలిటీషియన్ల జోలికి అలాగే పెద్ద పెద్ద భవంతుల జోలికి హైడ్రా వెళ్లలేదు అనే విమర్శను ఒప్పుకుంటారా? మీరు ఒకటి నేను అడిగేది, ఇప్పుడు చాలా చోట్ల చెరువుల పక్కన మీరు అంటున్నారు ఏది పేదవాడిది కూలగొట్టారు. ఎగ్జాంపుల్ బతుకమ్మ కుంట 10 ఎకరాలు మొత్తం బస్తీ అంతా మొత్తం ఆక్రమిస్తుంది. అది కూలగొట్టలేదు కదా, ఖాళీ ఉన్న 5 ఎకరాలు తీసుకుంది. ఓకే, ఎన్ కన్వెన్షన్ చేసింది పోయిన సంవత్సరం ఆగస్టు 24. అది కూలగొట్టిన రోజు, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన రోజు ఆ పక్కన వేరే బస్తీ ఉంది, అసలు అదే ఎఫ్టీఎల్, దాన్ని టచ్ చేయలేదే. సో మేము టచ్ చేసింది ఓన్లీ ఒక సున్నం చెరువులో కూడా ఎందుకు, దాంట్లో ఉన్న ఉద్దేశాలు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంకర్ బిజినెస్ దాని మీద నడుస్తూ మొత్తం అక్కడ జరుగుతున్న దాన్ని అదొక్క దగ్గరే చేసింది. ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా గుడిసెలు తీసింది ఎక్కడ లేదు. గుడిసెలు అంటే చిన్న షెడ్స్. అది ఎందుకంటే మోటివేటెడ్ గా పెట్టింది, అది పెట్టి చేస్తున్నారు. ఒక వ్యాపారం ఆ చెరువు మీద డిపెండ్ అయ్యి మొత్తం చేస్తూ దాని తర్వాత మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దాన్ని ఇచ్చాము.